ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు ఒకసారి ధనుసు రాశికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దామండి. ఏమండి మీ పేరు మీద గవ్వలు పడ్డాయి. ధనుసు రాశి వారు 1, 2, 3 3 చిత్త పడ్డాయండి. 2 బోల్తా పడ్డాయి మీ పేరు మీద గవ్వలు. మీ భార్య భర్తల్లో సుఖం లేదండి. భార్య భర్తలో సుఖం ఉండదు. సదా కిడికిరి సాకిలికిరి అన్నట్టు సదా ఎప్పటికీ లొల్లి పంచాదులు కిరికిరులు. ఎక్కడ పోయినా భార్య భర్తలు సుఖంగా ఉండదు. మనసు తిన్న అన్నం ఒంటికి తలగదు. ఏదో పిల్లలు ఏదో ఆలోచనలు ఉంటాయి. భార్య చూస్తే ఇట్లా గయ్యాలి కంప అది ఇది అని ఏదో మీ మనసు మీకు శాంతం ఉండదు. ఎంతైనా కానీ ఇల్లు చూస్తే అడవి, అడవి చూస్తే ఇల్లు. ఇంట్లో ఒక గంట ఒక విషయాలు అన్నట్టు కనిపించదు. ఎక్కడెక్కడో బేచాను అన్నట్టు మీకు కనపడుతుంది. అది ఎందువల్ల? మీకు మనసు శాంతం లేదు వల్ల. ఎందుకు? ఈ ధనుసు రాశి వాళ్ళకి అట్లా ఉంది. కానీ మనసు శాంతం లేదండి. మనసు శాంతం లేకుండా ఏం చేద్దాం? ఇంట్లో ₹1,00,00,000 ఉన్నా కానీ లాభం లేదు. మనసు శాంతం ఉండాలండి. మనసు శాంతం లేదు మీది. ఈ ధనుసు రాశి వారికి అన్ని అష్టమ దళిద్రం. ధనుసు రాశికి మనసు శాంతం లేదు. మనసు శాంతం లేకుండా కానీ అన్ని రూపాయలు ఉన్నా కానీ నిద్ర కూడా సరిగా రాదు. తిన్న అన్నం కూడా మీ ఒంటికి తలగదు. ఎక్కడ ఏమవుతుంది ఏం లేదు. ఎక్కడ ఉండాలా పోవాలా ఏదన్నా చేసుకుందామా అన్నట్టు మీకు అనిపిస్తుందండి. ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు, అలాంటి లేనిపోని టెన్షన్లు, లేనిపోని లెక్కలు, లేనిపోని గొడవలు ఏదన్నా ఆలోచిస్తారు. అలాంటి ఆలోచనలు పడవద్దు. మీ సొంత తెలివి, సొంత జ్ఞానం అలాంటి అన్నీ మర్చిపోయి ముంగడ ఫ్యూచర్లో ఎలా బాగుపడాలి ఎట్లా లేదు. మీరు ఇట్లా అయ్యారు. మీ కడుపులో పుట్టిన పిల్లలు కాయలు వాళ్ళన్న ముంగడ మీ ఫ్యూచర్ బాగు చేస్తారు, బాగుపడతారు. మీ అదృష్టం రేఖాటంలో అన్ని కష్టాలు మొత్తం తీరిపోతాయి. మీ ఇంట్లో ఒక తిరుపతి కొండ వెళ్ళాలని కూడా ఉంటుంది. ఆ కొండకి రండి. ఒకసారి పాదాల నుంచి ఎడవలండి. ఎవరైనా కానీ ధనుసు రాశి వాళ్ళు పాదాల నుంచి నడిస్తే పాదాల నుంచి పోవాలి, పాదాల నుంచే రావాలండి. పాదాల నుంచి పోయిన వాళ్ళు చాలా ముఖ్యంగా ఆ భగవంతుని దయ వల్ల ఏదో ప్రసాదం, ఆ దేవుని ప్రసాదం మంచిగా దొరుకుతుంది. అలివేలి మంగమ్మ, ఆ లక్ష్మీదేవి ఇద్దరు మీ భార్య భర్తలు సుఖంగా పెడుతుంది. మీ అనుకున్న పనుల్లో కానీ మంచిగా అవుతుంది. అనుకున్న పనుల్లో శుభం జరుగుతుందండి. జై శ్రీరామ్.